ఓం నమో భగవాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అత ద్వాదశోధ్యాయ. ముందుగా మనకి ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి పితామహ పత్రిజీ గారికి, అలాగే సద్గురు మూమెంట్స్ వ్యవస్థాపకులు సాయిరత్న భీమినేని వంశీకిరణ్ గారికి, అలాగే మహాలక్ష్మి మెడిటేషన్ ని ఇంత చక్కగా రన్ చేస్తూ మాకు రోజు రోజు జ్ఞానాన్ని అందిస్తున్న భారతి మేడం గారికి, అలాగే వింటున్న ఆత్మస్వరూపులైన మీ కష్టము అలాగే సాధ్యము అంటే ఏంటి, సగుణ రూప పరమేశ్వరుని చేరుట ఎలా, త్యాగం వలన శాంతి ఎందుకు లభిస్తుంది, ధర్మవృత్తిని ఆచరించడం అంటే ఏంటి, మనం చేస్తున్న సాధన ఏంటి, ఎంతవరకు అది ఫలించింది. ఏదైనా అంతే కదా, మనం ఇప్పుడు ఏదైనా చదువుకున్నామో దాని ఫలితం ఎప్పుడు వస్తుంది, మనకి ఎప్పుడైతే పరీక్షలు పెడతారో అప్పుడు వస్తుంది అనమాట. సో మనం ఈ గుణాలన్నీ చెప్పారు. ఆ గుణాల్లో మనం ఎక్కడున్నామో ఇవన్నీ మనకు ఉన్నాయా లేదా, ఈ లక్షణాలు అన్ని చెప్తారనమాట. భగవంతుని చేరాలి అంటే మనం ఎలాంటి లక్షణాలతో ఉండాలి అనేవన్నీ ఇందులో పర్ఫెక్ట్ గా చెప్పారు. అవి మనం సాధన చేసి అవి మనం అవలంబన చేసుకున్నామా లేదా, మన జీవితంలో వాటిని ఆచరిస్తున్నామా లేదా అనేది ఈ రోజు మనం చెక్ చేసుకుందాం అనమాట. ఈ చాప్టర్ మొత్తం కూడా ఆ పరమాత్ముడి యొక్క లక్షణాలు చెప్తున్నారు, మనం ఎలా ఉండాలి అనే దాని గురించి లక్షణాలు చెప్తున్నారు అనమాట. ఫస్ట్ శ్లోకం చూద్దాం. అర్జున ఉవాచ ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాహ. అర్జునుడు ఏం చెప్తున్నాడు అంటే, ఓ కృష్ణ, అనన్య భక్తితో, అంటే ఈయన క్వశ్చన్లు ఇప్పటి వరకు ఆయన విశ్వరూపం చూసిన తర్వాత కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆయన క్వశ్చన్స్ అడుగుతున్న బట్టి మనకి ఏం లక్షణాలు ఉండకూడదో ఉండాలో కూడా పరమాత్ముడు ఈజీగా మనకి చెప్పగలిగారు అనమాట. అందులో ఏం ఏం అడుగుతున్నారు అంటే, నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడు అయిన నీ సగుణ రూపమును ఆరాధించు వారును, కేవలము అక్షరుడు వగు సచితానంద గణ నిరాకార పరబ్రహ్మమైన నిన్ను అత్యంత భక్తి భావముతో సేవించు వారును కలురు. ఈ రెండు విధమైన ఉపాసకులు అత్యంత యోగుని యోగ విధులు ఎవరు అని అడుగుతున్నాడు అనమాట. అంటే ఇందులో రెండు చెప్తున్నారు అనమాట. ఏంటి అంటే, సగుణ సాకార రూపము, నిర్గుణ నిరాకార రూపము. అంటే సగుణ సాకారం, సాకారం అంటే ఇక్కడ రూపం అనమాట. నీకు ఎటువంటి వారిష్టము అని అంటారు. అంటే కొంతమంది నిరాకారంగా చేస్తారంటే వాళ్ళకి ఏమీ ఉండదన్నమాట. ఈ రూపము ఆ రూపము అనేది ఏమి ఉండదు. సగుణ సాకారం అంటే సద్గుణాలని, స్వామి యొక్క గుణాలని ఏవైతే మనం తీసుకొని ఆచరిస్తుంటామో అలాంటి వాళ్ళు నీకు ఇష్టమా, లేకపోతే నిర్గుణంగా ఆకారం లేకుండా సేవించే వాళ్ళంటే నీకు ఇష్టమా అని అడుగుతున్నారు అనమాట. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఏమని అంటే, శ్రీ భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. పరమేశ్వరుడు ఏమన్నాడంటే, నా యందు ఏకాగ్రత చిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదుల యందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమును నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము. ఇక్కడ వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అని చెప్పడం లేదు స్వామి. ఎవరైతే సగుణ సాకార రూపంలో అంటే మంచి గుణాలతో ఉండి ఆ గుణాలను కీర్తించేవారు, టెంకాయలు కొట్టేసో అరటి పండ్లు పెట్టో అని అనడం చెప్పట్లేదు. ఎవరిష్టులు శ్రేష్ఠులు అంటున్నారంటే, ఎవరైతే నేను చెప్పే లక్షణాలన్నిటిని అవలంబించుకొని వాటిని సాధన చేస్తూ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తుంటారో డైలీ లైఫ్ లో, వాళ్ళే నాకు మిక్కిలి శ్రేష్ఠులు అని చెప్పి చెప్తున్నారంటే అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాహితే రతాః. అంటే కానీ ఇంద్రియ ఏమున్నా సరే, ఏది లేకున్నా ఇందులో ఏది బెస్ట్ అంటే సగుణ సాకార రూపం అంటారు. ఈ నిరాకారం ఏంటి అంటే, నిర్గుణ నిరాకారం అనేది చాలా కష్టతరమైంది అని చెప్తున్నారనమాట. అంటే మనము ఇప్పుడు బంధాలలో ఉన్నాం కదా, సంసారంలో ఉన్నాము, అందులోనే నిర్మాణం పొందాలనుకుంటున్నాము. అలాంటప్పుడు ఈ నిర్గుణ నిరాకారం అనేది చాలా కష్టము అంటున్నారు. ఈ సగుణ సాకారం అనేది కొంచెము ఈజీ వే అన్నమాట. మనం ఏదైనా భగవంతుడిని చేరుకోవడమే కదా మన లక్ష్యము. సో ఇది ఈజీ అయినది. ఇదైనా చేరుకుంటాము. అదైతే కష్టతార్యము. ఇదైతే ఈజీ అని చెప్పి చెప్తున్నారనమాట సగుణ సాకారం అనేది. కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకునే వారును, సకల భూతములకు హితమునే కోరుచుండు వారును, ప్రతి ఒక్కరిది మేలే కోరుతా ఉండాలి. సర్వ ప్రాణులను సమభావంతో చూచువారు,
మనం ఇప్పుడు బయటికి వెళ్ళాము, ఒక పిల్లి ఎదురొచ్చిందని, అబ్బా పిల్లి ఎదురొచ్చిందని ఇంట్లోకి రావడం అని కాదు. ఏ కుక్క ఎదురొచ్చినా, పంది ఎదురొచ్చినా, ఆవు ఎదురొచ్చినా, ఏదొచ్చినా సమభావంతో భావించేవారు. అందులో ఆ జీవంలో కూడా భగవంతుడే ఉన్నాడు అని భావించగలగాలి అని చెప్తున్నారనమాట. అట్టి వారు మనోబుద్ధులకు అతీతుడను, సర్వవ్యాపియు, అనిర్వచనీయమైన స్వరూపము గలవాడను. అంటే ఇంకా అనిర్వచనీయం అంటే ఎందులో అయినా ఉంటారు అందులో. రాళ్ళల్లో కూడా ఉంటారు. దానికి కూడా ప్రాణం ఉంటదని చెప్తారు కదా! ప్రతి దాంట్లో నేనున్నాను అని చెప్తున్నారనమాట. సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందు నిరంతరం ఏకీభావ స్థితిలో ధ్యానము చేయుచు. చూడండి ఇక్కడ కూడా ఆయన అదే చెప్తున్నారు. 5,000 సంవత్సరాల నాటి కూడా మీరు ధ్యానం చేయండి. ధ్యానంతోటే ఏకీభావ స్థితి అనేది వస్తుంది. ఎందుకంటే సాధన చేస్తూ చేస్తూ ఉంటే కదా మనసు ఏక ఏకాగ్రతని చోటు చేసుకుంటది. లేకపోతే చంచలమైన మనసు అటు ఇటు తిరుగుతా ఉంటది. అది ఏకాగ్రత అంటే ఒకదాని మీద ఒక తాటిగా ఉంటేనే మనం ఏ ఏ భావంతో ఉంటాం, ఏకీభావం అన్నిటి మీద ఒకే భావాన్ని మనము చూపించగలం అన్నమాట. భక్తితో భజించు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. దాన్ని మీరు కూడా పొందుతారు అని చెప్తున్నారనమాట. ధ్యానము, ఏకీభావ స్థితి గురించి చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎందుకంటే ఈ రోజులు అంటే ఈ భక్తి భావం నుంచి వచ్చిన వాళ్ళమే మనందరం కూడా. ఇది ఫస్ట్ స్టెప్ ఫర్ ద స్పిరిచువల్ లైఫ్ అన్నమాట. సో ఇది గనక మనం ఇందులో చెప్పిన భగవంతుడు చెప్పిన లక్షణాలన్నీ కూడా మనం ఇందులో ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మనం సాధనా మార్గానికి చాలా ఈజీగా వెళ్ళిపోతా ఉంటామన్నమాట. పరమేశ్వరుడు సగుణ స్వరూపము. మనల్ని విభూతి యుగంలో చాలా చెప్పుకుంటా ఉన్నాం కదా! అన్ని లక్షణాలు 40 లక్షణాల దాకా చెప్పారు. అందులో ఉన్న ఏమేం కావాలి, గుణాల గురించి అందులో ప్రస్తావించారు. అలా లక్షణాల గురించి కూడా చెప్పారనమాట. అవన్నీ ఎవరైతే అవరించుకుంటారో వారందరూ కూడా మిక్కిలి శ్రేష్ఠుడు. అంటే కృష్ణుడు చెప్పిన గుణాలన్నీ మనం పట్టుకోవాలి. నిరాకారము ఇందాక మనం చెప్పుకున్నట్టు నిరాకారం చాలా కష్టం అని చెప్తారు. మొదటిది మాత్రం సగుణ సాకారము చాలా బెటర్ అన్నమాట. మనం కూడా అదే ఫాలో అవుదాము. ఎందుకంటే ఈజీ వే దేనికైనా మనం ఎంచుకుంటాం కాబట్టి దాన్ని ఎంచుకుందాం అన్నమాట. అలాగే ప్రతిరోజు కూడా సాధన చేస్తా ఉండాలి. ఏకీభావ స్థితి గురించి మనం ఎప్పుడు కూడా సాధన చేస్తూ ఉండాలి. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సర్వస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతి ఉపాసతే. కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నా సగుణ నా సగుణ పరమేశ్వర రూపమనే అనన్య భక్తి యోగంతో సంతతము చింతన చేయుచు భజించుచుందురు. ఇందాక మనం చెప్పింది. ఇక్కడ మళ్ళీ పరమేశ్వరుడినా లేకపోతే కృష్ణుడిని అనుకోకండి. ఎవ్వరైనా ఒకటే. యూనివర్స్ మొత్తం ప్రపంచం మొత్తం ఒకటే ఏకీభావము. అదే చైతన్యం అన్నమాట. కృష్ణ చైతన్యమైనా, పరమేశ్వరుడి యొక్క చైతన్యమైనా కానీ యూనివర్స్ అయినా అంతా ఒకటే. దాంతో కనెక్ట్ అయ్యి ఉండండి అని చెప్తున్నారనమాట. కర్మలన్నీ కూడా వాళ్ళకే అర్పించమండి చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూద్దాము. తేషామహం సముద్ధార్థ మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరత్ పార్థ మయ్యేవేషిత చేతసాం మయ్యేవ మన అదత్స్వ మయి బుద్ధిం నివేశయః నివిశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అంటే ఓ అర్జున నాయందే లగ్నము నాయందే లగ్న మనస్కులైన అట్టి పరమ భక్తులు నేనే శీఘ్రముగా మృత్యు రూప సంసార సాగరం నుండి ఉద్ధరించేదను. మనకెందుకండి ఇంకా బాధ? ఆయన యందు మనం మనసు లగ్నం చేస్తే ఆయనే మనయన్ని ఈ సంసార సాగరం నుండి దాటిస్తాను అని చెప్తున్నారు. ఆయననే మనల్ని ఉద్ధరిస్తాను అని చెప్తున్నారు. ఇంకెందుకు మన భయం? ఇప్పుడు మన ఇప్పుడు బాగా ఉరుములు మెరుపులు వచ్చినాయి అనుకోండి, ఎళ్ళి ఏం చేస్తాడు ఒక పిల్లవాడు? తన తండ్రిని గట్టిగా పట్టుకుంటాడు. ధైర్యం. అక్కడ వాళ్ళ తండ్రి వచ్చి ఏదో చేసేస్తాడు తన నుంచి అని కాదు. ఆ పిల్లోడికి ఉన్న ధైర్యం మా నాన్న నన్ను కాపాడుతాడని. మరి భగవంతుడు మనకు అంత ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆయన నోటితో చెప్పిన మాటే ఇది. నేనున్నాను మీకు. నా యందు ఎవరైతే మనసుని లగ్నం చేస్తారో అటువంటి వాళ్ళకి శీఘ్రముగా అంటే తొందరగా ఫాస్ట్‌గా మీరు ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు నేను మిమ్మల్ని మృత్యువు నుండి సంసార సాగరం నుండి ఉద్ధరించేదను అని చెప్తున్నాడు. ఇంకా మనకెందుకండి? హాయిగా ఆయన పైన మనం పెట్టేసి మనసుని లగ్నం చేస్తే ఆయనే చూసుకుంటారు. ఆయననే మనల్ని ఉద్ధరిస్తారు అని చెప్తున్నారనమాట. మై ఉట్టిగా కాదు. మనస్సుని లగ్నం చేసినప్పుడు మాత్రమే ఏకీభావ స్థితి వచ్చి ఆయన పైన మనము మనసుని లగ్నం చేసినప్పుడు ఆయన మనని ఉద్ధరిస్తాను అని చెప్తున్నారు. అలాంటప్పుడు మీకు డౌట్ వచ్చిందా? ఉద్ధరేది ఆత్మన ఆత్మానామని అంటే ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి. మరి ఇక్కడ ఏంటి ఆయన ఉద్ధరిస్తానంటున్నాడు అని? అంటే ఎప్పుడు ఉద్ధరిస్తాడు? ఆయన మీద మనసును పెట్టినప్పుడు ఉద్ధరిస్తాడు. మనసును పెట్టకపోతే ఆయన ఉద్ధరించలేడు. మనము ఆయనని మీరు రండి మీ మీద మీరు చెప్పిన లక్షణాలన్నీ, గుణాలన్నీ చేసుకుందాం. ఆయన ఎప్పుడొస్తాడో కూడా చెప్పాడు గదా! ఆ లక్షణాలన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం. మనలో గాని ఆ 40 లక్షణాలు ఉన్నాయి అని అనుకోండి.
ఆయన ఉద్ధరించేస్తాడు. లేవనుకోండి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలన్నమాట. నెక్స్ట్ చూద్దాము. మయ్యేవ మన అదస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యస్య మయ్యేవ అత ఊర్ధ్వం నవ సంశయః అత చిత్తం సమాదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తం ధనంజయ. అంటే మనస్సును సుస్థిరముగా నాయందే నిలుపుటకు సమర్థుడవు కానిచో. మళ్ళీ చెప్తున్నాడు చూడండి, ఎంత అద్భుతం కదండి. ఒకటి కాకపోతే ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాడు. ఏంటి అంటే ఇప్పుడు మనస్సును నిలపాలంటే మాయలో పడిపోతుంటాము. మనము ఎన్నో ఏళ్లుగా సాధన చేస్తా ఉన్నాం, ధ్యానంలో ఉన్నాము, అందరం సజ్జన సాంగత్యంలో ఉన్నాము. అయినా కానీ మనము స్థిరంగా ఉండలేము. ఒక్కొక్కసారి మనం సమర్థులం అవ్వము. నిలుపుటకు సమర్థుడవు కానిచో. ఒకవేళ మనకి ఆ సమర్థత లేకపోయినా అర్జున అంటే మనమే అన్నమాట. అభ్యాస యోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. ఇప్పుడు మనం చాలా మంది అభ్యాస యోగాలు వచ్చినాయండి. ఇప్పుడు అందరికీ తెలుసు. దాదాపు ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో అయితే దాదాపు 108 వరకు, అంటే ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. బాగా ఎలివేట్ అయినవి మాత్రం 108 ఉన్నాయి. కొంతమంది సన్ మెడిటేషన్ అని చేస్తారు. కొంతమంది ఓంకారం అంటే కళ్ళు మూసుకొని ఓం అంటూ అలా చేస్తుంటారు. ఇంకొంతమంది అలా చాలా రకరకాల ధ్యానాలున్నాయి. రకరకాల అభ్యాస యోగాలున్నాయి. ఏదన్నా ఎంచుకో. నన్ను పొందుటకు నువ్వు ఎలాంటి అభ్యాస యోగాన్నైనా ఎంచుకో అని చెప్తున్నారనమాట. అవి మనసును నిలుపుకోవడానికి ఆయన సునాలు ఏంటో మనం ఇప్పుడు చెప్తున్నారు. నెక్స్ట్ దాంట్లో చూద్దాం అనమాట. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మో పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధమవాప్స్యసి. ఒకవేళ నువ్వు ఆ అభ్యాసం చేయడానికి అశక్తుడవైనచో అంటే మనకి చేయలేకపోయినచో నువ్వు, నేను చేయడం లేదు, భగవంతుడు చేయుతున్నాడు అని అనుకో అని చెప్తున్నాడు అనమాట. శ్రీరామచంద్రుడు, మనం శ్రీరామదాసుది నిన్ననే కదా స్టోరీ చెప్పుకున్నాము. అంటే శ్రీరామదాసు అంత బాధపడతాడు. ఆ జైల్లో పెట్టి ఆయనను కొడుతున్నా కానీ అక్కడ ఆయన అభ్యాసం ఏం చేశాడంటే స్వామి వారిని తప్ప ఎవ్వరిని కూడా నిందించలేదు. ఆయన గుణాలని కానీ లక్షణాలని కానీ ఎవ్వరిని ఏమీ లేదు. ఆయన రాముణ్ణి మాత్రమే కీర్తించాడు. ఆయన గుణం ఏంటంటే రాముణ్ణి మాత్రమే కీర్తించటం. ఆయన లక్షణం, నేను భగవంతుడికి చేశాను, రామ సీతమ్మ వారికి నేను ఇంత పట్టింది, పతాకం చేయించడానికి, నీ గుడి కట్టడానికి ఇంతైనే అంటాడు. తానీషా కూడా లెక్కలు అడిగితే చెప్పడు. నీకేంది నేను చెప్పేది, నా ప్రభువు, నా రాముడు నా ప్రభువు, నా రాముడికి మాత్రమే చెప్తాను. చూడండి ఎంత నిశ్చలము, ఎంత స్థితి ఆయనకి. ఆ స్వామి మీదనే మనసును నిమగ్నం చేశాడు ఆ మనసుని ఆయన. అందుకని లగ్నం చేసినందువల్లే ఆయన స్వామికి మాత్రమే చెప్తాను, నాకు సంబంధం లేదు అని చెప్తాడనమాట. అప్పుడు ప్రభువు వచ్చి, రాముడు వచ్చి అవన్నీ చెల్లించడం జరుగుతుంది అనమాట. సో ఎంత మనం భగవంతుడి మీద ఆ మన మనసుని అర్పిస్తామో, లగ్నం చేస్తామో, అప్పుడు ఆయనే మన దగ్గరికి వస్తాడు అని చెప్పడం ఈ యొక్క స్టోరీ అనమాట. కంపల్సరీగా మనం అందరం ఒక సంకల్పం పెట్టుకోవాలి. ఆయన ఏం సంకల్పం పెట్టుకున్నాడు? గుడి కట్టాలి, రాముల వారికి గుడి కట్టించాలని సంకల్పం పెట్టుకున్నాడు. అలానే తర్వాత గుడికి ఆ జైల్లోకి వెళ్ళాడు. సరే కర్మ చేసుకున్నాడు, పశ్చాత్తాపం చెందాడు, పరివర్తన అన్ని జరిగిపోయాయి. రాముల వారు వచ్చి తానిషా మహారాజ్కి చెల్లించారు. ఈయన బయటకు వచ్చారు జైలు నుంచి. అప్పుడు మోక్షం ఇస్తానని అడుగుతారు, కానీ ఈయన వద్దంటారు. ఎందుకు అంటే ఆయన సంకల్పం ఆ గుడి నెరవేర్చాలి, అక్కడ రాముడు గురించి కీర్తన చెయ్యాలి అనే సంకల్పం తీసుకున్నారు. సో మన దృష్టి కూడా అలాగే పెట్టాలి. మనం కూడా ఏమేమి అనుకుంటున్నామో, ఏం సంకల్పం తీసుకున్నా, దేనిపైన దృష్టి పెట్టామో అది కంపల్సరీగా మనం ఫినిష్ చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకం 11 చూద్దాం. అద్వైతదప్యశక్తోసి కర్తుం మజ్యోగమాశ్రితాః సర్మ కర్మ ఫల త్యాగం తతో కురు యతాత్మవాన్. అంటే కర్మఫలం త్యజించు అని చెప్తున్నారనమాట. ఇందాక మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సంకల్పం పెట్టుకొని కర్మలు చెయ్యండి అని చెప్పారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మీరు ఏదైతే కర్మని చేస్తున్నారో ఆ కర్మ ఫలాన్ని త్యజించండి, అంటే ఆశించకండి, దాని మీద దృష్టి పెట్టకండి, దాన్ని త్యజించండి అని చెప్తున్నారు. ఇక్కడ ఫలం ఆశించకు, త్యజించడం అంటే ఆశించకుండా ఫలం మన కర్మని చేయమంటున్నారు అనమాట. అంటే భక్త తుక్కారం చూడండి, ఆయన ఏ ఫలితాన్ని ఎప్పుడు ఆశించకుండానే చేస్తారు. ఈ స్టోరీ చాలా సార్లు చెప్పుకున్నాము, కానీ మళ్ళొక్కసారి గుర్తు చేసుకున్నాము. కుండలు తయారు చేస్తాడు. భార్య కుండలు చేయమంటే ఎవరో ఒకతను వచ్చి మా దగ్గర డబ్బులు లేవనంగానే ఇంకా అలా కుండిస్తే అక్కడ ఏదో ఫ్రీగా పంచుతున్నాను అనగానే అందరు వెళ్ళి కుండలు తెచ్చుకుంటారు. భార్య ఇంటికి వచ్చాక డబ్బులు అడిగితే వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారు అంటాడు. అలా బట్టల వ్యాపారం పెట్టిస్తుంది, బట్టలన్నీ అలాగే ఇచ్చేస్తాడు. దేని మీద ఆయనకి వ్యామోహం ఉండదు. ఎప్పుడు చూసినా పాండురంగుడి మీదే దృష్టి. ఆయన దృష్టి అంతా ఎక్కడ ఉంది?
భగవంతుడి మీద ఉంది, ఆ పాండురంగుడి మీద ఉంది. వీటి మీద ఎక్కడ ఆయనకి లాభం వస్తుందా? ఆయన ఫలాపేక్ష ఏమీ లేదు. లాభమా? లేకపోతే నష్టం జరుగుతుందా నా బిజినెస్‌లో అనేది ఏమీ లేదు. ఆయన దృష్టి ఓన్లీ స్వామి మీద, ఆ పరమాత్ముడి మీదే పెట్టి ఉన్నారనమాట. లాస్ట్‌కి ఆయన చూసారు కదా! యాస్ట్రల్‌గానే పుష్పక విమానంలో వచ్చి తీసుకెళ్ళిపోతారు. అంత అద్భుతం అనమాట. అంత ఫలాపేక్ష లేకుండా స్వామి మీద దృష్టి పెడితే అలా జరుగుతదనమాట. ఈ రోజుల్లో వ్యాపారం పెడితే 5 పెట్టామా రూ. 10 వస్తుందా? 100 పెట్టామా 1,00,000 వస్తుందా అన్నట్టు ఆలోచిస్తున్నాం గానీ, భగవంతుడు మీద దృష్టి పెడితే గనక వస్తుంది. కానీ భగవంతుడి మీద దృష్టి మనం ఎంత వరకు పెడుతున్నామనేది మనం ఎవరికి వాళ్ళని సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ 12థ్ శ్లోకం చూద్దాము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞాన ధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మ ఫల త్యాగః త్యాగాచంతిరనంతరం. తత్వము తత్వము ఎరుంగకకే చేయు కంటే, తత్వం అంటే భగవంతుని యొక్క తత్వం ఇక్కడ. అది తెలుసుకొని చేయటం కంటే జ్ఞానము శ్రేష్టమైంది అని చెప్తున్నారు. ఇప్పుడు మన ఇల్లు ఏదో ఇంట్లో కొంచెం బాగా లేదని చెప్పి ఎవరినైనా తీసుకొస్తాం అనుకోండి. తీసుకొస్తే ఆయన ఏం చెప్తారు? ఈ గోడ కూలగొట్టండి, లేకపోతే ఈ షెల్ఫ్ ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు అనంగానే ఆయనకు తెలిసింది మనం వింటుంటాము. ఎందుకంటే దాని మీద మనకి జ్ఞానం లేదు. జ్ఞానము శ్రేష్టమైంది అంటారనమాట. దేని మీదైనా మనకి జ్ఞానం ఉండాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇది ఇది ఇలా ఉండండి అంటే అది వాళ్ళకి జ్ఞానం అవుతది. మనకి కాదు. అది ఆయనకి తెలిసింది మనకి చెప్తారు. అదే మనకి జ్ఞానం రావాలంటే సాధన చెయ్యాలి. అనుభవపూర్వకమైన జ్ఞానం ఎప్పుడు ఎక్కడికి పోదు. ఇప్పుడు నేనైనా ఎవరైనా సరే మనం ఎవరైనా చెప్తున్నాం అనుకోండి, వింటుంటే ఈరోజు చేస్తే మర్చిపోతాం. అదే అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని తీసుకున్నాం అనుకోండి, అది ఎప్పటికీ కూడా పోదనమాట. నిన్ననే నాకు భారతి మేడం ఒకటి చెప్పారు. ఏంటి అంటే, నేను ఇదే అడిగాననమాట. ఎలా తెలిసిద్ది అంటే, ఇప్పుడు నాకు లడ్డూలంటే ఇష్టమనుకోండి. రోజు లడ్డూలు తింటాను. ఒక 200, 300 లడ్డూలు తిన్నాననుకోండి. ఆ లడ్డూ టేస్ట్ నేను మర్చిపోతానా జీవితంలో? ఎప్పటికి ఎవరైనా లడ్డూ అనంగానే నాకు ఆ టేస్ట్ అనేది గుర్తొస్తా ఉంటది. సో, ఆ తత్వం మనం ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పట్టుకోవాలి. పట్టుకోవాలంటే దాని మీద ఎంత సాధన చెయ్యాలి? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అని అలా అన్నాను. అదే మనము ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలంటే మనం అనుభవపూర్వకమైన జ్ఞానం ప్రతిరోజు సాధన చెయ్యాలి. చేస్తూ ఉంటే దాంతో పాటు మనకి అనుభవపూర్వకమైన జ్ఞానం వస్తుంది. అది ఎప్పటికి పోదు. అది అలాగే ఉంటుంది. మనం జీరో అయినా ఉంటుంది. మనం మాయలో పడిపోయినా ఆ జ్ఞానం మాత్రం మరలా మనకి తొందరగా గుర్తొస్తది. ఫాస్ట్‌గా రికవరీ అవుతాం. మనం దాని నుంచి నేర్చుకోవడానికి ఎంతో టైం పట్టదనమాట. అందుకని అనుభవ జ్ఞానమే ఎప్పుడు గూడా మనకి మిక్కిలి శ్రేష్టమైంది అని చెప్తున్నారనమాట. అత్యంత విలువైనది. అనుభవ జ్ఞానం చాలా విలువైనది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు భగవత్ ప్రాప్తికి చెప్పే సాధనలు చెప్పారు. రకరకాల మార్గాలన్నీ చెప్పారు. ఇప్పటి వరకు కృష్ణుడు చెప్పినవన్నీ మనం వింటూ వచ్చాం గదా! అవి సిద్ధించిన వారి లక్షణాల గురించి ఇప్పుడు చెప్తున్నారు. సో, మీరు జాగ్రత్తగా వినండి మాస్టర్స్. ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయా? లేదా? నాలో ఉన్నాయా? లేదా? అని మీలో ఉన్నాయా? లేదా? అని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. అంటే ఆ లక్షణాలు మనకి ఉన్నయా? లేవా? చూద్దాం ఇప్పుడు. ఈ 13థ్ నుంచి మనకి ఈ చాప్టర్ అంటే 20 శ్లోకాస్ ఉన్నాయి. ఇందులో మొత్తం కూడా లక్షణాల గురించే వివరించారు. సో, ఆ లక్షణాలని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రः కరణ ఏవ చ. నిర్మమో నిరహంకారः సమదుఃఖ సుఖక్షమీ. సంతుష్టా సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః. మయ్యార్పిత మనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. చూడండి. ఇంకా ఈ అన్ని లక్షణాల గురించి చెప్తున్నారనమాట. ఏమని అంటే, ఏ ప్రాణి యందును ద్వేషాభావము లేనివాడు. అంటే పాము రాగానే అబ్బబ్బబ్బా! పామొచ్చిందని భయపడిపోయి చంపేయడం. అలాంటి చీమ రాగానే, ఆవు రాగానే దండం పెట్టుకొని చుట్టూ తిరగడం ఇలాంటివి కాకుండా, ప్రతి ప్రాణి యందు ద్వేష భావము లేనివాడు. పైగా సర్వ ప్రాణుల యందు అవ్యాజమైన ప్రేమ, కరుణ కలవాడు. ప్రతి ప్రాణి యందు కూడా చాలా అంటే అనంతమైన ప్రేమ కలవాడు, కరుణ కలవాడు. మమతాహంకారములు లేనివాడు. సుఖము ప్రాప్తించినా, దుఃఖమొచ్చినా, సుఖమొచ్చినా గాని సమభావము కలిగినవాడు. మనము సుఖమొస్తే హ్యాపీగా ఇక్కడికెళ్దామా, అక్కడికెళ్దామా, ఎంజాయ్ చేద్దామా. అదే కష్టం రాంగానే అన్ని కష్టాలు నాకే ఇస్తాడబ్బా దేవుడు. అంతమంది వాడు చూడు అలాంటి వాడు. వాడి బుద్ధి చూడు అలా ఉంది. కానీ ఆడు మంచిగా ఉన్నాడు. నాకే కష్టాలిస్తాడనుకుంటాం. అలా కాదు. కష్టమొచ్చినా, సుఖమొచ్చినా సమభావము కలవాడు. అపరాధికి కూడా అభయం ఇచ్చువాడు. అలాగే సర్వకాల సర్వవస్థల యందును సంతుష్టుడై ఉండున యోగియు శరీరేంద్రియ మనసులను వశమునందు వశమునందుంచుకొనిన వాడును. మనసుని అలాగే శరీరేంద్రియాలన్నీ జ్ఞానేంద్రియాలు గాని, పంచేంద్రియాలు గాని, కర్మేంద్రియాలు గాని ఏవైనా సరే ఆ ఇంద్రియాలన్నీ కానీ మనస్సును కూడా
వశపరచుకునేవాడు, నా యందు దృఢమైన నిశ్చయము గలవాడు అయి నా యందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. ఉన్నాయి కదా మనందరికీ లక్షణాలు. లేకపోతే వాటిని అవలంబించుకుందాము. ఆ లక్షణాలు ఉన్నవాడందరూ వాళ్ళు నాకు నా ప్రియ భక్తుడు అని చెప్తున్నాడు. మనం ఇక్కడ కూర్చొని నేను సాయి భక్తురాలని నేను డబ్బా కొట్టుకున్నాను అనుకోండి, కుదరదు. కృష్ణుడు అనుకోవాలి ఫలానా వాళ్ళు నా భక్తులు అని. ఎప్పుడు అనుకుంటాడంటే ఈ పైన చెప్పిన లక్షణాలన్నీ ఉంటేనే ఆయన చెప్తారంట వీళ్ళు ఆ నా యందు భక్తి ఉన్న వాళ్ళు అని అన్నమాట. నెక్స్ట్ చూద్దాము. అలాగే ఒక ఆమె తన భర్తకి ఆరోగ్యం బాగలేదంట. బాగలేకపోతే హాస్పిటల్ తీసుకొని వెళ్ళిందంట. సారీ చెప్పారు మన వంశీకిరణ్ సార్ ఇది. అయితే ఆయన బాగా సిగరెట్ మందు తాగి బాగా ఆరోగ్యం అంతా పాడైపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన లోపలికి వెళ్ళి డాక్టర్ చెప్తాడు కదా, బాబు నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా 2 ఇడ్లీ తినాలి, 11కి ఒక ఫ్రూట్ తిను, మధ్యాహ్నం కొంచెమే సాత్విక ఆహారం తినాలి, ఎందుకంటే పేగులన్నీ పాడైపోయినాయి కదా తాగేసి ఆయనకి. సాయంత్రం పూట ఇట్లా ఒక రొట్టె తిని పడుకోమని చెప్తే మందు ఇది జాగ్రత్తగా మందు సిగరెట్లు తాగొద్దు అని చెప్తాడనమాట. బయటకు వచ్చిన తర్వాత భార్య అడుగుతుందంట, ఏమన్నాడు డాక్టర్ అంటే, డాక్టర్ ఇంకా నువ్వు 2, 3 నెలల కంటే ఎక్కువ బతకమన్నాడు అని చెప్తాడు. డాక్టర్ ఏమన్నా అలా అని చెప్పాడా? డాక్టర్ బతకద్దు, నువ్వు 2, 3 నెలలు బతుకుతామని చెప్పలేదు. ఏం చెప్పాడు? ఇలాంటివన్నీ నువ్వు ఫాలో అవుతే నువ్వు బాగుంటది నీ ఆరోగ్యము అని చెప్పాడు. ఈయనేం చెప్తున్నాడు, ఇవి నేను ఫాలో అవుతా అని చెప్పట్లా, నాకు 2, 3 నెలలే బతుకుతావని చెప్పాడు. అంటే ఇవన్నీ అసాధ్యము, కష్టతరమైనవి, నేను ఫాలో అవ్వలేను కాబట్టి నేను చచ్చిపోతానని చెప్తున్నాడనమాట. సో మనకి ఇన్ని లక్షణాలు చెప్పేసరికి ఈ లక్షణాలు నాకు లేవబ్బా, నేను ఇవన్నీ చేయలేనా, నేను ప్రియభక్తుని కాలేమేమో అనుకుంటాము. అసాధ్యమైతే కాదు, సాధన చేస్తే ఇవి కూడా సాధ్యమే. కాకపోతే ఈ జన్మగత నెక్స్ట్ జన్మ తీసుకుందాం అబ్బా, కానీ ఇవన్నీ లక్షణాలు మాత్రం మనం అందరం కంపల్సరీగా అలవర్చుకోవాల్సిందే ఆయన ప్రియభక్తులం కావాలి అంటే. నెక్స్ట్ శ్లోకం చూద్దాం 15th. ఇవన్నీ లక్షణాల గురించే ఉంటాయి, కొంచెం ఓపిగ్గా వినండి. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే జయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. లోకమున ఎవరికి ఉద్వేగము క్షోభని అంటే ఎవరైతే క్షోభని ఎవరిని బాధించని కలిగించిన వాడో తాను ఉద్వేజితుడను కానివాడును, అంటే ఉద్వేగము లేనివాడును, అంటే ఏదైనా కోపం వచ్చినప్పుడు ఉద్వేగం ఉంటుంటుంది కదా అది లేనివాడును, హర్షము, ఈర్ష్య, భయము మున్నగు వికారములు లేనివాడు నాకు భక్తుడు నాకు ప్రియుడు. ఇవి కూడా వాళ్ళలో లక్షణాలన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, అనాపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సేమే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచితి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. ఏ మాత్రము కాంక్ష లేనివాడు. ఇక్కడ కాంక్ష లేనివాడు అంటే కోరిక లేనివాడు అని. మనం నాకు మోక్షం కావాలి అంటే అది కూడా కోరికే, అది కూడా ఉండకూడదు అని చెప్తున్నారనమాట. శరీరేంద్రియ మనసుల యందు శుచి అయి ఉన్నవాడును, దక్షుడను, పక్షపాత రహితుడను, ఎట్టి దుఃఖములకును చెలింపిన వాడును, సమస్త కర్మల యందును కర్త అంటే అభిమానం లేనివాడును. ఇది కావాలి అది కావాలి అనే అభిమానం లేనివాడు అగు భక్తుడు నాకు ప్రియుడు అని చెప్తున్నాడు అనమాట. కాంక్ష ఉండకూడదు. శరీరము ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనస్సు శుచిగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. యో న హృష్యతి న ద్వేష్టి న శోచిత న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. అంటే ఇష్ట వస్తువు ప్రాప్తికి ఇల్లు కొనంగానే పొంగిపోవడం, అవన్నీ చిన్న చిన్న ఆనందాలు పొంగిపోవచ్చు కానీ ఇంకా అదే ఆనందం కాదు, అది సంతోషం మాత్రమే. అలా పొంగిపోని వాడును, ఏదొచ్చినా వచ్చిందా ఓకే, పోయిందా ఓకే అలా అనుకునేవాడు అంటున్నాడు అనమాట. దేని అందును ద్వేషభావము లేని వాడును, దేనికిని శోకింపని వాడును, దేనిని ఆశింపిన వాడును, శుభాశుభ అంటే శుభం జరిగినా అశుభం జరిగినా రెండిటిని కూడా సమపాలనగా సూచించేవాడు, ఆ రెండిటిని కూడా త్యజించిన వాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు అంటున్నారు అనమాట. సో ఈ లక్షణాలన్నిటిని గురించి చెప్తున్నారు. అలా ఉండగలగాలి మనం కూడా అని. శమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. శత్రువుల ఎడన మిత్రుల ఎడన సమభావంతో మెలుగువాడును, మానవవమానాలు అంటే పొగిడినా తిట్టినా, శీతోష్ణులు సిక్కు దుఃఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించేవాడును, ఆసక్త రహితుడును. ఇంకా మనం శత్రువుడిని మిత్రుడు రాగానే వాడికి కాలు కడిగి పంచభక్ష పరమాణాలు పెట్టి శత్రువును చూడగానే వాడికి పట్టకుండా పక్కనోడికి పెట్టుకుంటే వెళ్ళిపోవడం కాదు. అలా వాళ్ళకి మనకి వాడి శత్రువైనా మిత్రువైనా మనము సమానంగా చూడగలిగిన వాడు నాకు భక్త ప్రియుడు అని చెప్తున్నారనమాట.
లాస్ట్ 2 శ్లోకాలు 19, 20 చూద్దాం. తుల్యా నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరం మతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ధర్మాన్ని పాటించేవాడు, అలాగే నిందాస్తుతులకు చలింపని వాడును. చూడండి, ఎప్పుడన్నా మనకి ఎవరన్నా ఒక చిన్న మాట అంటే చాలు నింద ఎంత పౌరుషం వస్తుందో, దాని మీద పెట్టే ఫోకస్ మనం ఎక్కడ పెట్టము. అక్కడ ఫోకస్ పెడుతున్నాము అంటే మనకి ఎనర్జీ లాస్ అవుతున్నట్టే. అది మాత్రం అస్సలు మర్చిపోకండి. అసలు వాళ్ళు నిందిస్తారు, అదేం మనకి లోపల దాకా వెళ్ళదు కదా. ఆత్మలోకి ఎందుకు తీసుకోవాలి? నిందించారా, బాధ వచ్చిందా, బాధపడండి, వదిలేయండి. దాన్ని మనం తీసుకునే అవసరం లేదు అని చెప్తున్నారు. అలాగే శరీర నిర్వహణకై లభించిన దాని తోడినే తృప్తి పడినవాడు, అంటే మనకి ఎంత ఉందో దానిని మనం తృప్తి పడుతూ జీవించాలి అని చెప్తున్నారు. కోట్లున్నా తృప్తి ఉండదు, మినిస్టర్లైనా తృప్తి ఉండదు, ఏదైనా తృప్తి ఉండదు. చిన్న పూర్ ఫ్యామిలీ అయినా అంటే తృప్తిగా బతకాలి అని, అంటే ఇక్కడ ఉన్నది లేదు, పూర్ అయినా రిచ్ అయినా, ఉన్నవాడైనా లేనివాడైనా తృప్తిగా బతకాలి అని చెప్తున్నాడు. ఆ తృప్తిగా బతలేకపోతే వేస్ట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. స్థిత ప్రజ్ఞత ఉండాలి ప్రతి విషయంలో. అగు భక్తుడు నాకు ఇష్టుడు అని చెప్తున్నాడు. ప్రతి విషయంలో స్థిత ప్రజ్ఞత ఉంటే అలాంటి భక్తుడు నాకు ఇష్టుడు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా లాస్ట్ ఇది 20th శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఈక్వాలిటీస్ ఇప్పటి వరకు ఏవేవి చెప్పారో ఒక 20 వచ్చాయి కదా. ఇవన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి మాస్టర్స్. అస్సలు మిస్ అవ్వకుండా ఓపిగ్గా కొంచెం ఒక టైం తీసుకొని ఈ లక్షణాలన్నీ రాసుకొని, ఇందులో నేను ఉన్నానా లేనా అనేది టిక్ చేసుకోండి. సెల్ఫ్ చెక్ చేసుకోండి. చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. భగవంతుడు నన్ను ఇష్టపడుతున్నాడా లేదా అని తెలుసుకోవాలి అంటే ఈ లక్షణాలు నాకున్నాయా లేదా అనేది ఎవరికి వారు సెల్ఫ్ చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే బ్యాలెన్స్, ఉద్వేగానికి ఇక్కడ లాస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఉద్వేగానికి మనము ఎప్పుడూ కూడా లోను కాకూడదు అని చెప్తున్నారంట. అంటే ఇప్పుడు సత్య హరిశ్చంద్రుని తీసుకుందాం. సతీ సక్కుబాయి గాని, సుమతి గాని, వీళ్ళెవ్వరికీ కూడా ద్వేషం అనేదే లేదు. వాళ్ళందరూ కూడా ద్వేషం భావం అనేది ఎప్పుడు ఉండేది కాదనమాట. ఒక ఆవిడ అనసూయ అని ఒక ఆవిడ ఉండేది. వాళ్ళ అత్తగారు ఎప్పుడు పాపం ఆవిడని తిడుతూనే ఉండేది. కానీ ఆవిడకి ద్వేషభావం ఉండేది కాదు. స్వామి వారి కోసం పైకెళ్ళి దర్శనం చేసుకొని వస్తానంటే వినకుండా చెట్టు కట్టేసి కొట్టిద్దనమాట. కొడితే స్వామి వారు ఏం చేస్తారు, ఆమెకి ఏ ద్వేషభావం ఉండేది కాదు. ఆవిడ మనసులో ఓన్లీ స్వామిని చూడాలి, అదే మాత్రమే ఉండేది. స్వామి వాళ్ళ అత్తగారి రూపంలో వచ్చి ఆ కట్లు ఇప్పేస్తే ఆవిడ వెళ్ళిపోయింది భక్తులతో పాటు స్వామిని దర్శనం చేసుకోవడానికి. స్వామి మాత్రం ఆవిడలాగా కోడల్లాగా అయిపోయి ఆ చెట్టుకి అలా కట్టుకొని ఉండిపోతారు. అత్తగారు వచ్చి చిత్తగా కొట్టేస్తది ఆ స్వామి అని తెలియదు కదా కోడలు అనుకొని. సో భగవంతుడే మన దగ్గరికి రావాలి అంటే ఈ లక్షణాలన్నీ ఉంటే అలాంటి వాళ్ళ దగ్గరికి నేను వస్తాను అని చెప్పి స్వామి చెప్తున్నారట. శుభం అశుభం లేదు. ఇప్పుడు షిరిడి సాయి చూడండి ఎంత గొప్ప తత్వజ్ఞానం, ఆయన పరబ్రహ్మ స్వరూపము. ఆయనకు ప్రతి వాళ్ళలో కూడా ఆయన తిట్టిన కొట్టిన ఏది ఎంత మంది జనాలు ఆయనని ఈసడించుకునేవారు అక్కడ ఉన్నవాళ్ళు. అయినా కానీ అందరిని సమభావంతో చూసేవాళ్ళు. కుక్కలకు కూడా భోజనం పెట్టి ఆయన మనుషుల్ని అందరు ప్రతి జీవిలో కూడా స్వరూపం లాగా భావించేవారనమాట. అలా మనం కూడా ఉండాలన్నమాట. దేనికి మనము చెల్లించకూడదు. అలాంటి భక్తులు నాకు అత్యంత ప్రియులు అని చెప్తున్నారనమాట. దీంతో ఈ చాప్టర్ అయిపోయింది. భక్తి యోగము. శ్రీకృష్ణార్పణమస్తు. అవకాశం ఇచ్చినందుకు భారతి మేడం కి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్, ఇంతసేపు ఓపికగా విన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.